సౌమ్య ఎలాగైనా దర్శన్ని స్టేషన్కి పట్టించాలని చెప్పేసి పోలీసులను రిపోర్ట్లను అందరినీ పిలిపిస్తుంది. ఇక వెంటనే పోలీసులు వచ్చి దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా ఈలోపు మీడియా మొత్తం కదలి వస్తుంది. ఇక ఆనంద భైరవి గారు తన చేనేతతో అందరినీ ఆకట్టుకుంటుండగా మీరు మాత్రం అమ్మాయిలను ఆకట్టుకుంటున్నారా అని విధంగా రిపోర్టర్స్ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు. మీరు పొరపాటు పడుతున్నారు, నేను అలాంటి పని చేయలేదు అని అంటుండగా ఈలోపు ఆనంద ఆ ప్రశ్నలన్నింటికి తట్టుకోలేకపోతుంది. మరోవైపు పోలీసులు దర్శన్ని స్టేషన్కి తీసుకెళ్తుండగా ఈ కుటుంబంలో ఇక ఆనంద భైరవి కొడుకు అమ్మాయిలను తన అక్రమంగా వాడుకొని యూజ్ చేసుకొని వదులుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకు తగిన శిక్ష పడాల్సిందే అని మీడియా ఆనంద భైరవి ఇంటి ముంగట చెప్తుండగా ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. ఒక్కసారిగా హార్ట్ పట్టుకొని పడిపోతుంది. ఇక్కడ హార్ట్ పట్టుకొని పడిపోయిన ఆనంద భైరవి గురించి తలుచుకొని ఒక్కసారిగా శరణ్య ఉలిక్కి పడుతుంది. ఇలా జరిగితే అత్తయ్య మాకు ప్రాణాలతో బ్రతకదు, వద్దు, ఏదైతే అది జరిగింది అని చెప్పేసి వెంటనే సౌమ్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం మళ్ళీ కాల్ చేశారు? ఏం లేదు సౌమ్య, ఇప్పుడు నీకు నీ సమస్య పోవాలంటే దానికి పరిష్కారం నేను వెతుకుతాను అని అంటుండగా మీరు వెతుకుతారు మేడం, కానీ ఇక్కడ ఎన్ని అవమానాలు పడుతున్నాను తెలుసా? ఇక్కడున్న ప్రతి ఒక్కరు నన్ను ఒక రూట్గా చూస్తున్నారు, హేళన చేస్తున్నారు. అంతేకాదు ఈ ఇంటి ఓనర్ కూడా నన్ను వెంటనే బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ అతను వచ్చి నైట్ కల్లా నీ సామాన్ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటున్నాడు. అలాంటి పరిస్థితులలో ఈ ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళాలి మేడం అనే విధంగా శరణ్యను అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. సరే నువ్వు కంగారు పడకు, ఏదో ఒకటి చేసి నేను ఒక చోట ఉంచుతానులే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. నాకు తెలుసు నువ్వు నీ ఇంట్లోకి రానివ్వకుండా ఏదో రకంగా అడ్డు వేసుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నేను ఎలా ఊరుకుంటాను అనే విధంగా లగేజ్ సర్దుకొని వెంటనే సౌమ్య ఆనంద భైరవి ఇంటికి వచ్చేస్తుంది. ఆనంద భైరవి అందరూ అలా కూర్చుంటారు హాలో. వెంటనే సౌమ్యను చూసి షాక్ అయిపోతుంది ఆనంద భైరవి. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుండగా ఏం లేదు మేడం, మొన్న రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ప్రతి ఒక్కరు నన్ను హేళన చూస్తున్నారు. ఇంటి ఓనర్ కూడా వెంటనే వికెట్ కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆడపిల్లను ఎక్కడికి వెళ్ళాలి? అలా ఉన్న పరిస్థితుల్లో నేను శరణ్య మేడానికి కాల్ చేశాను, కానీ మేడం ఏం ఆలోచించకుండా ఒక ఆడపిల్ల ఎక్కడికి వెళ్తావు ఆన్ ద స్పాట్లో ఇక్కడికి రా, షటర్ ఇస్తానని చెప్పేసింది. అలాని ఇక్కడికి వచ్చాను అనే విధంగా సౌమ్య చెప్తుండగా ఏంటి పిల్ల ఇలా మాట్లాడుతుంది అనే విధంగా శరణ్య అనుకుంటుంది. మరోవైపు ఆనంద భైరవి అమ్మ శరణ్య, నువ్వు చేసింది బాగానే ఉంది, ఒక ఆడపిల్ల గురించి ఆలోచించు, కానీ మన ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు కదా, ఒక ఆడపిల్లకు షటర్ ఇవ్వాలంటే వెనక ముందు ఆలోచించాలి కదా, కనీసం నాకు ఒక మాట చెప్పినా బాగుండేది కదమ్మా అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది. మరోవైపు కరెక్టే అత్తయ్య, మీతో చెప్పలేదు, కాకపోతే తను ప్రాబ్లం ఉందని చెప్పేసి అనేసరికి వెంటనే ఏం చెప్పానో అర్థం కాకుండా అలా చెప్పాను. అయినా పర్లేదు అత్తయ్య, పక్కన మన గెస్ట్ హౌస్ ఉంది కదా, అందులో తిననుంచితే సరిపోతుంది. ఏంటి గెస్ట్ హౌస్లోనా? నేను ఒక్కదాన్ని ఉండలేనండి, భయం వేస్తుంది. సరే అయితే ఒక పని చేయి శరణ్య, అందాక ఇక్కడే ఉండని, 2-3 డేస్ తనకి ఏదన్నా షటర్ చూసిన తర్వాత తను అక్కడికి వెళ్ళిపోతుంది. సరే అత్తయ్య, నాకు కూడా కావాల్సిందే కదా, ఈ 2-3 రోజులలో దర్శన్ని నా వాడుగా చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ శరణ్యను ఈ ఇంట్లో ఉండి టార్చర్ పెడుతూ వద్దురా బాబు అని అనేలా తనని మెడలు పట్టుకొని బయటికి గెంటేలా నేను చేస్తాను, ఈ కుటుంబానికి కోడలవుతాను అనే విధంగా బ్యాగులు పట్టుకొని శరణ్య వెనకాల వెళ్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చేస్తాడు. ఏంటమ్మా అసలు సౌమ్య ఇక్కడికి రావడం ఏంటి అని అంటుండగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల పాపం అమ్మాయిని అందరూ నానా మాటలు అనేది కాకుండా ఇల్లు కూడా ఖాళీ చేయమన్నారట నాన్న, కానీ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కదమ్మా, 2 డేస్లో తనకి ఏదైనా చూసి తనని పంపిద్దాంలే అనే విధంగా అంటుంది. ఈలోపు వెంటనే సౌమ్య తీసుకొని శరణ్య ఒక రూమ్ చూపిస్తుంది.
ఏంటి సౌమ్య, నాకు చెప్పక చేయక వచ్చి నేనేదో రమ్మన్నట్టుగా మాట్లాడుతున్నావు? కరెక్టే కానీ మేడం, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్లో నేను ఇక్కడికి వచ్చడం కరెక్ట్ అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. కానీ నా జీవితం కూడా నాకు ఏ దారి చూపించకుంటే ఇదే దారి కదా. ఏమంటుందో అంటే మేడం, అపార్థం చేసుకోకండి, ఇప్పుడున్న పరిస్థితులలో కాపాడేది మీ కుటుంబమే కదా అని చెప్పేసి అంటున్నా. సరే, రెస్ట్ తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి శరణ్య వెళ్ళిపోతుంది. ఏంటి అసలు ఏం చేయాలి? అసలు ఇది నిజమా అబద్ధమా ఎలా తెలుసుకోవాలి? ఎలా అయితే అలా జరిగింది, కానీ ఎలాంటి తప్పు చేయడు నాకు తెలుసు. దర్శన్ ఎలాంటి వాడు, ఏదో రకంగా ఈ నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి శరణ్ అనుకుంటుంది. ఈలోపు హ్యాపీగా ఇంట్లో మకం పెట్టానని చెప్పేసి అనన్య అదే సమయానికి సౌమ్యకు కాల్ చేస్తుంది. ఏంటి సౌమ్య, అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందా? వర్కౌటా? ఆల్రెడీ ఇంట్లో అడుగు పెట్టాను కోడలుగా. ఏంటి? అవును అనన్య, ఇందాకే కాస్త అందరికీ షాకింగ్ల మీద షాకింగ్లు ఇచ్చి ఇంట్లో అడుగు పెట్టాను. ఎవ్వరూ చడి చప్పుడు చేయకుండా. అప్పుడు ఇంకా ఈ ఇంటి చిన్న కోడలు ఆనంద భైరవి మాత్రం ఇక కంగారు పడిపోతూ అయ్యో అని చెప్పేసి 2 డేస్ దాకా ఇక్కడ ఉండమనంటే శరణ్య మాత్రం కంగారుతో తన ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. ఎలా అయిపోయింది? ఈ ఇంట్లో అడుగు పెట్టాను, ఆ తర్వాత దర్శన్ని నా వైపు తిప్పుకొని ఆ శరణ్యను మెడలు పట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను. ఇదే కదా నాకు కావలసింది. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ ఉంటాను. ఆఖరికి వచ్చే వరకు ఈ ఇంటి కోడల్ని నేనవుతాను అనే విధంగా అంటుండగా ఇక ఇలా ఇలా తీగను మెల్లిమెల్లిగా కదిలిస్తూ ఉంటే కొన్ని అలా బయట పడుతూనే ఉంటాయి. సరే అని చెప్పేసి కాల్కి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్పులో దామిని బలి కానుంది. ఎట్టా అమ్మి? వెంటనే ఫోన్ కలుపుతుంది. ఆ ఫోన్లో వాళ్ళ తమ్ముడు. ఇక ఎక్కడున్నావురా? ఏడున్నావేందక్క? పెట్రోల్ కోసమని అటు ఇటు తిరుగుతున్నా. సరే నువ్వు నిన్నెన్ని అన్నా కూడా సరిపోదురా. సరే, దామిని లైన్లో పెట్టే పని వర్కౌట్ చేయాలి. అది 2 రోజులలో తనతో నిన్నే పెళ్లి చేసుకుంటా, ఎవరిని పెళ్లి చేసుకోను అని అనిపించేలా నువ్వు చేయాలి. ఏంటక్క అట్ట అంటున్నావు? ఇప్పటికిప్పుడు ఆ దామిని నా ఒళ్ళో పడిపోతుందా ఏంది? అదేరా నేను చెప్పేది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. దామిని నీ గ్రిప్పులో పడాలి. నువ్వే తన భర్తవని మెంటల్గా ఫిక్స్ కావాలి. ఆ తర్వాత అతి త్వరలోనే తిరిగి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి నీ అక్కగా. అప్పుడు అందరినీ ఒక్కొక్క ఆట ఆడుకోవాలి. మొదలుపెట్టు ఇక నీ అసలు రూపాన్ని. అట్టే అక్క కాస్త పెట్రోల్కి డబ్బులు కొట్టవే. సర్లేరా కొడుతున్నా అని చెప్పేసి వెంటనే ఫోన్పే చేస్తుంది. ఇక మరోవైపు దామిని అలా బయటకు వచ్చేస్తుంది. ఇక అదే సమయానికి వెంటనే అనన్య తమ్ముడు అటువైపుగా వెళ్తుండగా అందరికీ కావాలని చీరలు పంచుతుండగా ఎంత గొప్ప మనసు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అసలు మీలాంటి వాళ్ళు ఇలా కూడా జెన్యున్గా ఉంటారా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఉంటారో లేరో నాకు తెలియదు, కానీ దామిని గారు నేను మాత్రం ఇలా ప్రజాసేవ చేయడం చాలా ఇష్టం. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటండి? ఏం లేదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సరికి దామిని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.